జనాల్లో ఊపు రాదు. సభాయ నమః. అయ్యా, సభా కల్పతరువంది వేద శాఖోపశోభితం శాస్త్రపుష్ప సమాయుక్తం యద్వద్ భ్రమర శోభితం. వేదములనే కొమ్మల చేతను, శాస్త్రములనే పుష్పముల చేతను, యద్వాంసులనే తొమ్మిదుల చేతను ప్రకాశిస్తున్నటువంటి కల్పతరువు లాంటి మహాసభకు సమన్వయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకొని చాలా కాలం అయిపోయిందండి. మరలా ఈ రోజున పార్వతీసుతుడు వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో, మరి ఓనకట్ల వినాయకుడు ఏపుగంటి విఘ్నేశ్వరుడు ప్రోత్సాహంతో, మీ అందరి ఆదరాభిమానాలతో మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఈ రోజు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. నా పేరు శ్రీరంజని. నేను దేవదాసి కులానికి అధ్యక్షురాలను. తరతరాలుగా ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో నాట్యం చేసే భాగ్యం మా కుటుంబానికే చెంది ఉండడం చేత ఇంతవరకు నేను నాట్యం చేశాను బాబు. నేను పైకిలా కనపడుతున్న వయసు రీత్యా పెద్దదాన్ని అయిపోయాను, నాట్యం చేయలేకపోతున్నాను. ఇదిగో నా పెద్ద కుమార్తె మయూరి, ఈమెతో నాట్య ప్రదర్శన చేయించడానికి మన గ్రామ పెద్దలందరూ యాకస్తులై అనుమతించారు. అమ్మాయి నాట్యం చేస్తుంది. మీరందరూ తిలకించి ఎంతకాలం నన్ను ఎలా ఆదరించారో అలాగే నా కుమార్తెను కూడా ఆదరించి నా చిన్నాన్ని ఆశ్రయించవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాట్యాన్ని ప్రారంభిస్తున్నాం. అమ్మీ అమ్మా స్వామి వారికి నమస్కరించి బాబు గారు తెచ్చే విధంగా, ఈ కన్నతల్లికి పేరు తెచ్చే విధంగా చక్కగా ఈ నాట్యాన్ని ప్రదర్శించవి. అలాగేనమ్మా. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. ఒక్కసారి కనిపించవు. అధరాన దాచి
తారానంద కుమార మదిలో వేడిద మదిలోని భావాలు మరి మరి నిన్ను పిలిచి మదిలోని భావాలు మరి మరి నిన్ను పిలిచి నా మది చల్లు చల్లులా కల్లు కల్లులా నా మది చల్లు చల్లులా నా తనువు సొగసు మనసు నీకే ఒక్కసారి కనిపించగా గోపాల ఒక్కసారి కనిపించగా ముద్దు ఈ మురిమెమే పొద్దు ఎరుగములిరా ఒక్కసారి 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 కనిపించగా గోపాల ఒక్కసారి కనిపించగా నా చిట్టు తల్లి,
ఎంత చక్కగా నాట్యం చేసామమ్మా ఈరోజు. అమ్మా ఏమిటి అంతా నీ పోలికేలేవే. ఇందాక వచ్చి వెళ్ళిన వారు ఎవరమ్మా? ఆయనంటే ఆయన ఏటి అవల కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు మిద్దరు కట్టుకుని కాపురు ఉంటున్నారే వాసుదేవ్ గారు. ఆ, వారి ఏకైక కుమారుడు పేరు బిల్వమంగళుడు. ఆమె ఆయన భార్య రాధ. చాలా అందంగా ఉన్నాడమ్మా. అమ్మడు ఆయన ఒట్టి అందగానే కాదే, పెద్ద ఆస్తిపరులను కూడా విన్నాను. అయినా నీ మనసుకు వచ్చాడు. అవునమ్మా. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది?